నమస్తే. నేను మహి. ఈ రోజుల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకి పరిష్కారాలు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అండి. గృహహింస చట్టం అంటే ఏంటిది? బాధిత మహిళకి ఎలా ఉపయోగపడుతుంది? వాస్తవంగా గృహహింస చట్టం అనేది ముఖ్యంగా ఆడవాళ్ళకి వర్తిస్తుంది. ఎందుకంటే మీరు పెళ్ళైన తర్వాత ఎక్కువగా మహిళలను చూస్తే మీరు గృహహింస అనే దానికి వాళ్ళు లోనవుతారనమాట. అంటే వాళ్ళు విక్టిమైజ్డ్ అవుతారు. సో, ఎక్కువగా మ్యారీడ్ ఉమెన్ పెళ్ళైన తర్వాత అది అరేంజ్ మ్యారేజ్ కావచ్చు, లేకపోతే లవ్ మ్యారేజ్ కావచ్చు. ఇలాంటి ఎలాంటి మ్యారేజ్ అయినా కూడా అక్కడ ఏంటి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గానీ, లేకపోతే ఒకటే రూఫ్ కింద ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే హస్బెండ్‌కి రిలేటెడ్ ఉన్న మదర్, ఫాదర్ గానీ, లేకపోతే సిస్టర్స్ గానీ, ఇంకా ఎవరున్నా గూడా ఓ జాయింట్ ఫ్యామిలీ లో ఉన్న వాళ్ళు ఒకటే షెల్టర్ కింద ఉన్నవాళ్ళు దాంట్లో అదేంటి వాళ్ళందరూ ఎవరైనా గూడా చూసినా గూడా, వాళ్ళు పార్టిసిపేట్ చేసినా గూడా ఒక మహిళని హింసిస్తే ఈ చట్టం అనేది ఆ మహిళకి రక్షణ కల్పిస్తుందనమాట. ఇదే గృహహింస చట్టము. ఇది 2005లో ఈ చట్టం అనేది ఆడవాళ్ళకి సపోర్ట్ చేయడానికి అన్నట్టుగా వచ్చిందనమాట. వాళ్ళకి రక్షణకి. అయితే మెయిన్‌గా ఈ గృహహింస అనేది రకాలు ఎలా ఉంటాయంటే ఆహ్, మెంటల్‌గా, ఫిజికల్‌గా అదే శారీరకంగా, మానసికంగా, తర్వాత ఎకనామికల్‌గా ఏమైనా ఇష్యూస్ ఉన్నా అండ్ మళ్ళీ తర్వాత ఇంకేమైనా అదేంటి సెక్షువల్‌గా ఇబ్బంది పెట్టినా ఇట్లా రకరకాలుగా హింసలు ఉంటాయన్నమాట. ఏ సిట్యుయేషన్‌లో గృహహింస చట్టం ఉపయోగపడుతుంది? అయితే ఈ గృహహింస చట్టం అనేది మెయిన్‌గా ఆహ్, ఆహ్, మ్యారేజ్ రిలేషన్‌షిప్స్ ఉంటాయి గదా! అండ్ తర్వాత మళ్ళీ ఫ్యామిలీ రిలేషన్స్, అలాగే లివ్ ఇన్ రిలేషన్‌షిప్స్. అలాగే ఇందాక నేను మీకు చెప్పినట్టుగా ఒకే జాయింట్ ఫ్యామిలీలో చాలామంది ఉంటారు గదా! ఒకే షెల్టర్ కింద ఒకే షేర్ హోల్డ్‌లో ఉన్నప్పుడు ఇలాంటి ఈ 4 చెప్పిన పరిస్థితుల్లో గృహహింస చట్టం అనేది మహిళలకి రక్షణగా ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు మ్యారిటల్ రిలేషన్‌షిప్స్ అంటే ఒక భార్యాభర్తల మధ్యలో. అలాగే ఫ్యామిలీ రిలేషన్ అంటే ఇప్పుడు హస్బెండే కాకుండా వాళ్ళ అంటే అత్త-మామ, అది హస్బెండ్ వాళ్ళ తల్లిదండ్రులు. అలాగే మళ్ళీ లివ్ ఇన్ రిలేషన్‌షిప్, ఇప్పుడు కొత్తగా లివ్ ఇన్ రిలేషన్‌షిప్ కూడా మన ఇండియాలో బాగా ఇదవుతుంది. సో, ఈ లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో గూడా ఒకవేళ మహిళని, అదే ఆడవాళ్ళని మొగతను హింసిస్తే ఇట్లాంటప్పుడు గూడా అదేంటి గృహహింస చట్టం అనేది వాళ్ళకి వర్తిస్తుంది. అండ్ ఈ లా అనేది మహిళని ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే ఎలాంటి హింసలు? చెప్పాను గదా! ఇందాక మెంటల్లీ, ఫిజికల్లీ, తర్వాత మళ్ళీ సెక్షువల్లీ గానీ, ఎకనామికల్ వైస్ డబ్బులు అదేంటి హస్బెండ్ ఒకవేళ జాబ్ చేయకుండా వైఫే ఒక్కతే చేస్తుందనుకోండి. డబ్బులు తీసుకొని రా నేను అదేంటి ఒకవేళ హస్బెండ్ డ్రంకర్డ్ అనుకోండి. తాగుడుకి, ఆల్కహాల్‌కి బానిస అనుకోండి. నాకు డబ్బులు కావాలి, లేకపోతే ఇంకేదైనా నేను బిజినెస్ పెడతాను రకరకాలుగా ఉంటాయి గదా! సో, ఆ విధంగా అదేంటి ఎకనామికల్ అబ్యూస్ గానీ, ఇంకా సెక్షువల్‌గా ఎట్లా అంటే ఆమెకి ఇష్టం లేకపోయినా గూడా ఆహ్, తనని అదేంటి ఇబ్బంది పెట్టి లోబరుచుకోవడానికి అది ఇట్ లీడ్స్ టు రేప్ కానీ అదేంటి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇది ఒకవేళ మీరు ఎళ్ళినా గూడా అది రేప్ కింద కన్సిడర్ చేయరు. కానీ అట్లాంటిది ఒకవేళ ఆడవాళ్ళకి ఇష్టం లేకున్నా గూడా మగవాడు హస్బెండ్‌ని ఇది చేస్తే అది గూడా ఒక మెంటల్ టార్చర్, అది సెక్షువల్ టార్చర్, హెరాస్మెంట్ లాగా ఉంటుందన్నమాట. సో, అదేంటి ఎకనామికల్, సెక్షువల్ హెరాస్మెంట్, తర్వాత మళ్ళీ ఇదేంటి మెంటలీ అండ్ ఫిజికల్‌గా గూడా టార్చర్ చేస్తారు గదా! అట్లాగా. సో, ఇవన్నీ లీడ్ చేసినప్పుడు మెంటలీ ఏంటి లేడీ ఎట్లా అంటే బాగా ఎక్కువ ఆలోచించామని మెంటల్ స్ట్రెస్‌కి ఎళ్ళిపోతారు. అండ్ ఫిజికల్‌గా అంటే మీకు తెలిసిందా, ఫిజికల్ హారాస్మెంట్ అంటే మెయిన్‌గా అదేంటి కొట్టడము, అదేంటి మాన్యువల్‌గా హారాస్ చేయడం, హింసించడం అన్న కొట్టడం గాని. సో, ఇది ఓన్లీ హస్బెండ్ పైన వర్తిస్తుందా? లేకపోతే అత్త, మామ వాళ్ళ ఇన్‌లాస్ కానీ, సిస్టర్ ఇన్‌లాస్ కానీ వాళ్ళ అయితే పైన ఇప్పుడు వర్తిస్తుందా? జాయింట్ ఫ్యామిలీ అనుకోండి. హ్మ్. ఆ జాయింట్ ఫ్యామిలీలో ఇప్పుడు అందరూ ఒకే ఇంట్లో ఉంటారు కదా! జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు. హ్మ్. ఆ జాయింట్ ఫ్యామిలీలో ఇప్పుడు హస్బెండ్ హింసిస్తున్నా గూడా అత్త-మామ గాని, లేకపోతే హస్బెండ్ వాళ్ళ సిస్టర్స్ గాని, ఆ సిస్టర్స్ వాళ్ళ హస్బెండ్స్ కానీ ఎవ్వరు కూడా అదేంటి ఒకవేళ వాళ్ళక్కడ ఉండి విట్‌నెస్ అయ్యి అదేంటి మిమ్మల్ని కొడుతున్నా ఒక లేడీని కొడుతున్నా, వాళ్ళ వైఫ్‌ని కొడుతున్నా, వాళ్ళు చూసి ఆపకుండా దాన్ని సపోర్ట్ చేశారనుకోండి, ఆ యాక్ట్ కూడా వాళ్ళకి వర్తిస్తుందన్నమాట. యాక్ట్ ఏంటంటే వాళ్ళు ఏమి రెస్పాన్స్ చేయలేదు, విట్‌నెస్ చేసినా కూడా ఆపలేదు ఆ హింసని, ఆ టార్చర్‌ని ఆ మహిళ మీద అన్నప్పుడు ఆ యాక్ట్ కింద వాళ్ళకి పనిష్మెంట్ అనేది దొరుకుతుంది. శ్రీనివాస్ గారు, బాధిత మహిళలు ముందున ఎవరు సలహాలు తీసుకోవాలి? ఎవరెవరిని కలవాలి? అయితే బేసికల్‌గా ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో మహిళ ఏంటంటే ఆహ్,
ఒకవేళ చదువుకున్న మహిళ గానీ అన్‌ఎడ్యుకేటెడ్, లిటరేట్‌గా కాకున్నా గూడా మెయిన్‌గా ఫస్ట్ ఏంటంటే లాయర్ అడ్వైస్ తీసుకోవాలి. ఒకవేళ ఇప్పుడు ఎడ్యుకేటెడ్ వుమెన్ అంటే ఫస్ట్ ఎళ్లి లాయర్ అడ్వైస్ తీసుకోవాలి. ఏంటంటే ఆమె ఉన్న సిట్యుయేషన్‌ని లాయర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసి, దానికి ఆమెకి ఏం రెమెడీస్ ఉన్నాయి, అంటే ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఏంటి నెక్స్ట్ స్టెప్స్ అనేది తెలుసుకోవాలి. లేదు ఒకవేళ ఇల్లిటరేట్ ఆమెకి అడ్వకేట్‌ని కలవాలన్నా, లాయర్‌ని కలవాలన్నా అని తెలియకపోయినా, ఆమె గూడా ఇంకెవరిదైనా సపోర్ట్ తీసుకొని వెళ్ళాలి. సో, ఒకటి లాయర్‌ని ఫస్ట్ అయితే కన్సల్ట్ చేయాలి. అలాగే మీకు ఎవరైతే ఫ్రెండ్స్ గానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరున్నా కూడా మీకు ఎవరైతే కాన్ఫిడెన్స్ అనిపిస్తదో లేడీస్‌కి, వాళ్ళు వెళ్లి వాళ్ళకి షేర్ చేయాలన్నమాట. చెప్పాలి. ఎవరో ఒకరికి చెప్పాలి. దట్ నా మీద ఇలా హింస జరుగుతుంది. ఇప్పుడు మీ మదర్ గూడా మీ ఫ్రెండ్ కావచ్చు, మీ సిస్టర్ అన్నా, లేకపోతే మీకు ఇంకెవరైనా క్లోజ్ ఫ్రెండ్. ఎవరో ఒకరికి ఇక్కడ ఏమైతే మీ మహిళల మీద ఏదైతే జరుగుతుందో వాళ్ళకెళ్లి చెప్పి ఒక రెజల్యూషన్ తీసుకోవాలి. లేకపోతే ఒకవేళ లాయర్ కాకపోయినా ఎన్‌జీఓ సర్వీసెస్ అనేవి ఉంటాయన్నమాట. దాన్ని గూడా మీరు వెళ్లి అదే వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి కూడా సజెషన్స్ తీసుకోవచ్చన్నమాట. శ్రీనివాస్ గారు, గృహహింస బాధిత మహిళలు లా ప్రకారంగా ముందు ఎవరిని కలవాలి? స్టెప్ బై స్టెప్ చెప్తారా? సో, మామూలుగా ఇప్పుడు ఒక మహిళ హింసించబడుతుంది. గృహహింస. మెయిన్‌గా ఫస్ట్ ఏం చేయాలంటే తను ఆహ్, ప్రూఫ్స్ అనేది కలెక్ట్ చేయాలి మెయిన్‌గా. ఇప్పుడు ఆమె మీద ఏమైనా ఫిజికల్‌గా అబ్యూజ్ అయింది, కొట్టాడు హస్బెండ్ గాని, లేకపోతే వాళ్ళ అత్తమామ కొట్టారు అంటే దెబ్బలనేవి ఉంటాయి. సో, ఫస్ట్ మీరెళ్లి ఆహ్, డాక్టర్‌ని కన్సల్ట్ చేసేసి ఆ మెడికల్ చెకప్ చేసుకొని ఏవైతే ఉన్నాయో దాని డాక్టర్‌ని కన్సల్ట్ చేసిన తర్వాత రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కంపల్సరీ కలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీ హస్బెండ్ మిమ్మల్ని హింసిస్తున్నాడు అంటే దానికి రిలేటెడ్‌గా ఎలా అయితే ప్రూఫ్స్ కలెక్ట్ చేయొచ్చో, ఇప్పుడు మిమ్మల్ని ఫిజికల్‌గా హరాస్ చేస్తున్నాడంటే కొడుతున్నాడు. కొడుతున్నాడన్నప్పుడు మీకు వాళ్ళకి తెలియకుండా మీరెక్కడన్నా కెమెరానో ఏదైనా ఫిక్స్ చేసి, లేకపోతే మీ మీ దగ్గర ఉన్న ఫోన్‌లో కెమెరా ఆన్ చేసి, ఆయన డైలీ ఇలాగే హింసిస్తున్నాడంటే ఆయనకు తెలియకుండా పెట్టి, అలానే రికార్డ్ చేసుకొని ప్రూఫ్స్ పెట్టుకోవచ్చు. లేదు మిమ్మల్ని అబ్యూజ్ చేస్తున్నాడంటే దాన్ని మీరు వాయిస్ రికార్డింగ్ ఫోన్‌లో పెట్టుకొని, మీరు ఎలాగో ఈ మధ్యన ఫోన్స్ అందరి దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు వాయిస్ రికార్డర్ ఒకటి యాప్ ఉంటే ప్లే స్టోర్‌లో నుంచి ఇన్‌స్టాల్ చేసుకొని, అది లాక్ చేసుకొని ఫోన్ మీరు రికార్డర్ ఆన్ చేసుకున్న ఆయన మీ హస్బెండే కాకుండా మీ ఇంట్లో ఎవరైనా అత్తమామ ఎవరు తిడుతున్నా కూడా అది రికార్డ్ చేసుకొని అదొక ప్రూఫ్‌గా పెట్టుకోవాలి. ఇంకా మీకు ఫిజికల్‌గా అబ్యూస్ చేస్తున్నారంటే ఎళ్లి మెడికల్ రిపోర్ట్ తీసుకొని అది చేయాలి. ఇంకా అది ఎట్లా ఉందంటే అది మినిమల్‌గా ఉంది, ఇనీషియల్ స్టేజ్‌లో ఉందంటే మీరు ఇవన్నీ ప్రూఫ్స్ కలెక్ట్ చేసుకుంటే బావుంటుంది. లేదు ఎలా ఉందంటే అసలు మీ ప్రాణాల మీదకే వచ్చినాయి అంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే వెళ్లి పోలీస్‌ని కన్సల్ట్ చేయాలి. ఇమ్మీడియేట్‌గా వెళ్లి పోలీస్‌ని వెళ్లి రిపోర్ట్ చేయాలి. అండ్ ఎఫ్ఐఆర్ అనేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేది చేపిచ్చి అదేంటి అక్నాలెడ్జ్‌మెంట్ తీసుకోవాలి. అలాగే ఒకేళ అదేంటి హరాస్మెంట్ అదేంటి కొట్టడము, అబ్యూజ్ చేయడం అనేది చాలా సివియర్‌గా ఉందంటే ఎలాగో పోలీస్ వాళ్ళ దగ్గరికెళ్తారు కాబట్టి ఎంఎల్‌సీ అనేది చేస్తారు. అక్కడ వాళ్ళు డాక్టర్ మీ ఎగ్జామిన్ చేసి ఎక్కడెక్కడ దెబ్బలున్నాయి, ఎంత సివియారిటీ ఉన్నదనేది చెక్ చేస్తారు. సో, ఈ రిపోర్ట్ అనేది మెయిన్‌గా మెడికల్ రిపోర్ట్ అనేది మీరు కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. అట్లాగే మీ మీద ఫిజికల్‌గా అబ్యూజ్ అయినా అదేంటి వర్బల్‌గా ఏమైనా అబ్యూజ్ ఉన్నా కూడా ఇవన్నీ ప్రూఫ్స్ కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే ముందు జాగ్రత్తగా మీరు ఎట్లా అంటే నెక్స్ట్ స్టెప్‌కెళ్ళాలి. ఇవన్నీ ఉన్న తర్వాత ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మళ్ళీ ఎట్లాగో మీరు అడ్వకేట్‌ని హైర్ చేసుకుంటారు కాబట్టి లీగల్‌గా ప్రొసీడింగ్స్ అవుతాయి. సో, మీరు ఏవైతే ప్రూఫ్స్ అన్ని కలెక్ట్ చేశారు కదా! అవన్నీ ఏంటంటే మీ మీద నిజంగా జరిగిన ఆహ్, హరాస్మెంట్స్ ఏమున్నాయో దానికి అదేంటి రిలేటెడ్‌గా ఉంటాయన్నమాట ఈ ప్రూఫ్స్ అన్నీ. సో, మీరు వేగ్‌గా వెళ్లి నా మీద హరాస్మెంట్ చేశారు అని అన్నప్పుడు మీ మీద దెబ్బలన్నీ మిమ్మల్ని ఒకవేళ కొట్టిన హస్బెండ్ మీరెళ్లి నన్ను కొట్టాడు అని అన్నప్పుడు మీ దగ్గర మెడికల్ రిపోర్ట్ ఏముండదు. దెబ్బలేమి ఉండవు. కానీ కోర్ట్‌కి ఏం కావాలి? అక్కడ సాక్ష్యం కావాలి కదా! సో, ఇప్పుడు మీరు డాక్టర్ కాదు. మీరు ఒక డ్యూటీ ఓ హౌస్ వైఫ్ వర్కింగ్ వుమెన్ అనుకోండి. వాళ్ళు అదేంటి కోర్ట్‌లో ఎలాగంటే ఎవరైతే సర్టిఫైడ్ ఉంటారో వాళ్ళే రిపోర్ట్ ఇస్తే దాన్ని తీసుకుంటారనమాట. దాన్ని అప్లికబుల్‌గా ఉంటుంది. శ్రీనివాస్ గారు, బాధిత మహిళకి ప్రొటెక్షన్ ఎలా? చట్ట ప్రకారంగా ఏమైనా ఫ్రీ సర్వీసెస్ ఉన్నాయా? తప్పకుండా అండి. మన భారతదేశంలో మెయిన్‌గా ఏంటంటే మనం మహిళలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాం. ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. కానీ అది నామమాత్రానికే అనిపిస్తుంది. అంటే ఈ గృహహింస చూస్తే మామూలుగా అందరం ఏంటి మదర్ అని ఇంపార్టెన్స్ ఇస్తాం. కానీ ఈ హరాస్మెంట్స్ ఎక్కువైపోతాయి కాబట్టి సో, మహిళలకి కూడా చాలా ప్రొటెక్షన్స్ ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా వయలెన్స్ అండ్ అబ్యూజ్ అనేది మహిళల మీద జరిగిందంటే చట్ట ప్రకారంగా ప్రొటెక్షన్ ఆర్డర్స్ అనేది తీసుకొని రావచ్చనమాట మహిళకి. కోర్ట్ నుంచి ఎట్లా అంటే మహిళ కోర్ట్‌కి అప్రోచ్ అయినప్పుడు తనకి ప్రొటెక్షన్ ఆర్డర్స్ ఇస్తది. ఏంటంటే ఈ పలానా వుమెన్‌కి వాళ్ళ హస్బెండ్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ప్రాణహాని ఉన్నది కాబట్టి
ఆ మహిళకి రక్షణ కల్పించాలన్నట్టుగా. అండ్ ఈమె జోలికి ఇంకా ఎవరైనా హస్బెండ్‌తో పాటు ఇంకెవరైనా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తే వాళ్ళ మీద చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయన్నట్టుగా ఒక ప్రొటెక్షన్ ఆర్డర్ కూడా కోర్ట్ నుంచి అనేది తీసుకోవచ్చు. అది కాకుండా ఇంకోటేంటంటే ఇప్పుడు ఆ మహిళ ఇంట్లో ఆ హరాస్మెంట్‌ని భరించలేకపోతుందంటే తను వేరే దగ్గరికి కూడా ఎళ్లి ఒక షెల్టర్ హోమ్స్‌లో కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఎన్‌జీఓస్ గాని, గవర్నమెంట్ కూడా ప్రొవైడ్ చేసిన చాలా ఎన్‌జీఓస్‌లో కూడా టెంపరరీగా ఎళ్లి ఆ మహిళ అక్కడ తల దాచుకోవచ్చనమాట. ఇక్కడ చాలా వైలెన్స్ ఉంది, ప్రాణహాని ఉన్నది అన్నప్పుడు అక్కడ ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి టెంపరరీగా 1 మంత్, 2 మంత్స్ లేకపోతే తనకి నెక్స్ట్ వేరే సోర్స్ చూసుకునేంత వరకు టెంపరరీగా షెల్టర్ హోమ్స్ కూడా ఉన్నాయి. అట్లాగే మీరిందాక అడిగారు కదా! ఏమైనా లీగల్ ఎయిడ్ అనేది ఉందా లేదా అని. లీగల్ ఎయిడ్ అన్నది ఎట్లా అంటే ఫ్రీ సర్వీస్. ఏదేంటి లాయర్స్‌ని హైర్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఫ్రీగా. చాలా అదేంటి కోర్ట్‌లో గాని ఇంకా చాలామంది కూడా ఈ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అని ఇస్తారు. సో, ఒక బాధిత మహిళ ఒకవేళ ఆమె దగ్గర డబ్బు లేదు, ఆమె వర్కింగ్ ఉమెన్ కాదు, హౌస్ వైఫ్. ఆమెకి ఎలాంటి కూడా ఫైనాన్షియల్ సోర్స్ లేనప్పుడు లీగల్ ఎయిడ్‌ని ఆమె ఎళ్లి అప్రోచ్ అయ్యి ఒక అడ్వకేట్‌ని తను హైర్ చేసుకొని తన పక్షాన తనకి న్యాయం జరగాలనేసి ఒక అడ్వకేట్‌ని కూడా లీగల్ ఎయిడ్ సర్వీస్ ద్వారా తీసుకోవచ్చు. అట్లాగే ఇంకోటేంటంటే కౌన్సెలింగ్ సర్వీసెస్ కూడా ఉంటాయి. గవర్నమెంట్ గాని, ఇంకా ఎన్‌జీఓస్ రకరకాల మహిళా సంఘాలు అట్లా ఉంటాయి గదా! వాళ్ళు కౌన్సెలింగ్ సర్వీసెస్ కూడా ఇస్తారనమాట. అండ్ అట్లాగే హెల్ప్ లైన్స్ ఉంటాయి. 24/7 హెల్ప్ లైన్స్ కూడా ఉంటాయి. సో, ఇట్లాంటి సర్వీసెస్ అన్నిటిని కూడా మహిళలు యూజ్ చేసుకోవాలి. సో, దీన్ని ఎక్కువగా మహిళలే ప్రచారం చేయాలి. మహిళలు ఏం చేస్తారంటే పక్కన మహిళ అబ్యూస్‌కైనా కూడా నాకెందుకులే అన్నట్టుగా ఉంటారు. ఎక్కువగా ఈ సీరియల్స్ చూస్తూ ఉంటారు కదా! ఆ ఇంపాక్ట్ ఎక్కువైపోయి నాకెందుకులే అంటారు గానీ, ఈ సోషల్ కాజ్ అనేది మెయిన్‌గా మహిళలు ఎక్కువగా తీసుకుంటే బావుంటది. గృహహింస బాధిత మహిళకు ఎన్ని రోజులలో న్యాయం దొరికే అవకాశం ఉంది? సో, యూజువల్లీ ఏంటంటే అండి ఈ యాక్ట్ ప్రకారంగా అయితే 60 డేస్‌లో అనేది తనకి మహిళకి జస్టిస్ అనేది దొరకాలి. కానీ మళ్ళీ అది ఎట్లా అంటే ఆ ఇష్యూ ఏదైతే ఉందో ఇప్పుడు మన చేతిలో 5 ఫింగర్‌లు ఎలాగ డిఫరెంట్ సైజ్‌లో ఉంటాయో, అట్లాగే ప్రతి ఒక్క ఇష్యూ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. సో, దాని సీరియస్‌నెస్ అనేది కాంప్లెక్సిటీనెస్ అనేది. సో, ఆ సమస్య అనేది ఎంత తీవ్రంగా ఉన్నదనేది దాన్ని బట్టి గూడా ఈ జడ్జ్‌మెంట్ అనేది, ఆ జస్టిస్ అనేది గూడా ఉంటుంది. అయితే నేనిప్పుడు ఆ చట్ట ప్రకారంగా 60 డేస్ అన్నాను గదా! కొన్నిసార్లు ఇంకా ఎక్కువ మంత్స్ కావచ్చు. ఒక్కొక్కసారి ఇయర్స్ కూడా కావచ్చు. కంప్లీట్ రెజల్యూషన్ అనేది ఆ మహిళకి దొరకాలంటే. ఎందుకన్ని ఇయర్స్ పడతదంటారు? అది చెప్పాను గదండీ! ఇప్పుడు సిట్యుయేషన్ ప్రకారంగా ఇప్పుడు మీరు ఇప్పుడు కేసేసారనుకోండి. కేసేసినప్పుడు మీ ఇద్దరు అవైలబుల్ ఉండాలి. ఎవరైతే విక్టిమైజ్ ఉన్నారో, ఎవరైతే కల్ప్రిట్ ఉన్నాడు. ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళిద్దరూ అవైలబిలిటీ ఉండాలి. తర్వాత మళ్ళీ విట్‌నెస్‌లు అని ఇట్లా రకరకాలుగా ఉంటాయి గదా! అన్నీ కరెక్ట్‌గా అందరూ సహకరిస్తే 60 డేస్‌లో అనేది అయిపోతుంది. లేదు అన్నప్పుడు ఇంకోటి ఆ ప్రాబ్లమ్ అనేది చాలా సివియర్‌గా ఉంది. ఇప్పుడు లేడీ సైడ్ అన్నా బాగా ఫినాన్షియల్‌గా గాని లేకపోతే బాగా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారో సమ్ అదర్ పర్సన్‌ని. ఆ ఇన్‌ఫ్లూయెన్స్ చేసినప్పుడు గూడా అనేది అది డ్రాగ్ అవుతుందనమాట. సో, రకరకాల రీజన్స్ ఉండొచ్చు. ఆ ఇష్యూని డ్రాగ్ చేసి ఆ టైం అనేది జస్టిస్ దొరకడానికి ఆ మహిళకనేది టైం పట్టొచ్చనమాట. బాధిత మహిళ గృహహింస కేసు పెడితే అత్తకి, ఆడపడుచులకి వర్తిస్తుందా? అయితే ఇందాక మీకు చెప్పాను గదండీ! హ్మ్. ఇప్పుడు హస్బెండే కాకుండా అత్తమామ అంటే హస్బెండ్, మదర్, ఫాదర్ తర్వాత వాళ్ళ సిస్టర్స్ అంటే ఇక లేడీ వాళ్ళ ఇన్‌లాస్ అనుకోండి. వాళ్ళు గూడా ఒకటే ఇంటి కింద ఉన్నారనుకోండి. వాళ్ళు గూడా హస్బెండ్ అంటే వాళ్ళ బ్రదర్ హింసిస్తున్నప్పుడు గూడా చూస్తూ దాంట్లో ఆ హింసలో గూడా భాగంగా వీళ్ళు గూడా ఒక చెయ్యేసి కొట్టో లేకపోతే తిడితే వాళ్ళు గూడా పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ ది క్రైమ్ అవుతారు. సో, 100% ఒకవేళ వాళ్ళందరూ కలిసి ఒకటే షెల్టర్‌లో దే ఆర్ షేరింగ్ ఓన్లీ వన్ హౌస్‌హోల్డ్. ఒకటే రూఫ్ కింద ఉండి ఈ యాక్ట్‌కి అదైతే ఒక మహిళ మీద హింసకి గురి చేసినప్పుడు వాళ్ళందరి మీద గూడా ఈ యాక్ట్ అనేది వర్తిస్తుంది. వాళ్ళు గూడా పార్ట్ అండ్ పార్సెల్ అవుతారు. హాలిడేస్‌కో లేకపోతే పలానా ఇదే హింసించడానికి వీళ్ళు పిలిపించుకొని చేసినప్పుడు సో, దానికి రెలెవెంట్‌గా సెక్షన్స్ అనేది ఉంటుంది. సో, అది వయలెన్స్ కిందకి వస్తుంది కాబట్టి వాళ్ళు గూడా పార్ట్ ఆఫ్ ఇట్ అవుతారు కంపల్సరీగా. బాధిత మహిళకు, వారి పిల్లలకు ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది? హస్బెండ్ తరఫు నుంచి ప్రాపర్టీ చెందుతుందా? ఓకే. అయితే ఇప్పుడు హిం హింస జరిగినప్పుడు మహిళల మీద తర్వాత ఒకవేళ పిల్లలు కూడా ఉన్నారనుకోండి. వాళ్ళకి మెయిన్‌గా ఏంటంటే ఫినాన్షియల్ సపోర్ట్ అనేది ఉంటుంది. తర్వాత మళ్ళీ
ఆ ఫినాన్షియల్ సపోర్ట్ ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టినా లేకపోతే ఇంట్లోనే ఉన్నా కూడా వాళ్ళకి మానిటరీ అనేది ఫినాన్షియల్ సపోర్ట్ అనేది ఉండాలి. ఎందుకంటే పిల్లల్ని స్కూల్స్కి తీసుకుని వెళ్ళాలి, తర్వాత వాళ్ళు చదివించాలి, అట్లాగే వాళ్ళకి ఏంటి ఫుడ్, షెల్టర్ ఇవన్నీ ఉంటాయి కదా. సో దీనికన్నిటికీ కూడా సపోర్ట్ అనేది లా చట్ట ప్రకారంగా మనం కలిగించవచ్చు. అండ్ అట్లాగే షెల్టర్ హోమ్స్ అని నాకు చెప్పాను కదా. సో ఒక టైం బీయింగ్ అక్కడ భరించలేని సిచ్యువేషన్ ఉన్నప్పుడు పిల్లల్ని తీసుకుని వెళ్ళి ఒక షెల్టర్ హోమ్స్లో, ఒక ఎన్జిఓస్లో కూడా మహిళ వెళ్ళి అక్కడ ఉండొచ్చు. అండ్ అయితే ఇంకోటి కస్టడీ, ఒకవేళ ఏంటి అక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవైనప్పుడు పిల్లలు నాకు కావాలని గొడవ పడతారు కదా. అప్పుడు కూడా కస్టడీ రైట్స్ అనేది కూడా ఆ విధంగా కూడా మహిళలకి హెల్ప్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇందాక మీరు అడిగారు ఏంటంటే ప్రాపర్టీలో షేర్ అనేది ఉంటుందా అని అంటే, ఇప్పుడు ఇన్హెరిటెన్స్ అనే యాక్ట్ ఉంటుంది. సో దాని ప్రకారం ఏంటంటే ఇండియన్ సక్సెషన్ యాక్ట్ ఇవన్నీ ఈ చట్టం తీసుకుంటే బై డిఫాల్ట్గా హస్బెండ్, వైఫ్ అండ్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో హస్బెండ్ లీగల్ హెయిర్స్ అవుతారు డిఫాల్ట్గా. సో ఇక్కడ సెకండ్ థాట్ ఏం లేదనమాట. దట్ హస్బెండ్ ప్రాపర్టీ మీద వైఫ్కి కానీ పిల్లలకి కానీ హక్కు ఉంటుందా లేదా అనేది సెకండ్ థాట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బై డిఫాల్ట్ దే ఆర్ ద లీగల్ హెయిర్స్ ఆఫ్ హస్బెండ్. యాన్సిస్టర్ ప్రాపర్టీ అనుకోండి, యాన్సిస్టర్ ప్రాపర్టీ అన్నప్పుడు ఆ యాన్సిస్టర్ ప్రాపర్టీ అండర్ షేర్ వస్తుంది కదా. ఆ షేర్లో హస్బెండ్ షేర్ ఏదైతే ఉంటుందో ఆ షేర్లో వైఫ్ అండ్ పిల్లలు వాళ్ళ షేర్ హక్కు ఉంటుందన్నమాట. సో యాన్సిస్టర్ ప్రాపర్టీ కానీ లేకపోతే వాళ్ళ అమ్మ నాన్న ప్రాపర్టీ ఏదున్నా కూడా హస్బెండ్ పేరు మీద యాన్సిస్టర్ ప్రాపర్టీ ఒకవేళ ఆయనకు షేర్ ఆయనకు వచ్చినా లేకపోతే మదర్ ఫాదర్ ఆయనకి ఏదైనా ఇచ్చినా కూడా ఆ దాంట్లో వైఫ్కి అండ్ పిల్లలకి ఖచ్చితంగా హక్కు ఉంటుంది. హస్బెండ్ వైఫ్ కేస్ కోర్టులో జరుగుతూ ఉంటుంది. సో ఆడపడుచులు వచ్చి ప్రాపర్టీలో మాకు వాటా కావాలని కోరుకుంటే వాటా ఉంటుందా? ఇప్పుడు ప్రాపర్టీ విషయంకి వస్తే, ఇప్పుడు పేరెంట్స్కి పిల్లలు ఉంటారు కదా, అది ఆడ కావచ్చు మగ కావచ్చు. ఇప్పుడు మీ ప్రశ్న ఏంటంటే హస్బెండ్ ఒక వైఫ్కి హస్బెండ్కి ఉన్న అక్క చెల్లెలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ప్రాపర్టీలో షేర్ అడుగుతున్నారు అన్నట్టుగా మీరు అంటున్నారు, అవునా కదా. సో బై డిఫాల్ట్గా ఎట్లా అంటే ఎవరికైనా కూడా ప్రాపర్టీలో ఆడ మగ అనే తేడా లేకుండా వాళ్ళ షేరు వాళ్ళకు ఉంటుంది. అందరికీ ఈక్వల్ షేర్ అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా వాళ్ళకి అనేది వాళ్ళ షేర్ ఉంటుంది. సో మళ్ళీ అగైన్ ఎట్లా అంటే అక్కడ పేరెంట్స్ వాళ్ళు బతుకున్నప్పుడే వాళ్ళు గిఫ్ట్ డీడ్ చేస్తారా, విల్లు రాస్తారా, ఆ విల్లులో మగబ్బాయి కాబట్టి 60% ఇస్తాను, ఆడపిల్లలు కాబట్టి 40%లో చెరో 20% అలా ఇస్తాను అనేది అది పూర్తిగా వాళ్ళ అమ్మ నాన్న మీద వాళ్ళు పిల్లల్ని ఒప్పించి వాళ్ళు రాసుకుంటే అట్లా ఉండదు. సో డిఫరెంట్ సిచ్యువేషన్లు ఉంటాయి. కానీ బై డిఫాల్ట్గా అనేది పిల్లలు ఎవరున్నా కూడా అమ్మ నాన్న అదే పేరెంట్స్ ప్రాపర్టీ మీద వాళ్ళకి పూర్తి హక్కు ఉంటుంది. శ్రీనివాస్ గారు, చాలా మంది ఆడవాళ్ళకి కౌన్సిలింగ్ అంటే ఏంటో తెలియదు, దానికోసం చెప్తారా? సో కౌన్సిలింగ్తో చాలా అడ్వాంటేజ్ ఉందండి. మెయిన్గా ఈ గృహ హింస అనేది 4 గోడల మధ్యలో జరుగుతుంది, అవునా కదా. ఆ 4 గోడల మధ్యలో జరిగినప్పుడు మహిళలకి అసలు ఇంకా ఎవరితో కాంటాక్ట్ లేనప్పుడు ఏమవుతారు, మెంటల్గా డైలమాలోకి వెళ్ళిపోతారు, మెంటల్గా టార్చర్ అనుభవిస్తారు. ఆ మెంటల్ టార్చర్గా అనిపించినప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఎవరో ఒకరు పర్సన్తో షేర్ చేసుకుంటే ఆ బాధ అనేది పోతుంది, అంటే లైట్ అవుతుంది. సో అట్లాగే ఈ కౌన్సిలింగ్ సర్వీసెస్ అనేవి ఎట్లుంటాయంటే ఆ కౌన్సిలింగ్ ద్వారా ఈ హరాస్మెంట్ కూడా కొంతమంది తట్టుకోలేరు. కొంతమంది ఏంటంటే సూసైడ్ చేసుకుంటారు. ఆ సూసైడల్ థాట్స్ కానీ లేకపోతే నాకు ఎవరు లేరు అని ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు వాళ్ళకి ఈ కౌన్సిలింగ్ సర్వీస్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఈ మెంటల్ హరాస్మెంట్, ఆ ఫిజికల్ అబ్యూస్తో పాటు ఆ మెంటల్ హరాస్మెంట్, అన్ని హరాస్మెంట్స్ నుంచి బయటికి రావాలంటే ఎవరితో ఒకరికి మాట్లాడితే నాకు ఇలా జరిగింది, ఇది ఎట్లా సాల్వ్ అవుతుంది అన్నట్టుగా వాళ్ళు అడుగుతారు కదా మహిళలు. ఆ విక్టిమ్స్ అడిగినప్పుడు వీళ్ళు ఆ భరోసా అనేది కల్పిస్తారు వాళ్ళకి. ఇది కామన్గా ఇప్పుడు జరుగుతుంది, కానీ నువ్వు ఈ ఈ మార్గంలో నువ్వు బయటికి రావచ్చు, లేకపోతే నువ్వు ఇట్లా స్ట్రాంగ్గా ఉండు, నువ్వు ఇలా చేయొచ్చు అన్నట్టుగా వాళ్ళకి ఐడియాస్ ఇచ్చి ఆ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకి అనేది ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేస్తారు. చాలా మహిళలు ఎట్లా అంటే మగవాళ్ళు కదా వీళ్ళు మనల్ని డామినేట్ చేస్తారు. ఇప్పుడు మన భారతదేశం ఏంటంటే మొత్తం మేల్ డామినేటెడ్ కాబట్టి వాళ్ళు ఏంటంటే నాకు ఇంకేం లేదు ప్రపంచం, ఇంకా నాకేం సోర్స్ కనిపించలేదని దే ఎండప్ చేతులు కట్ చేసుకోవడం, ఇంకేదైనా తాగడము, లైజాల్ ఏదో తాగడము, డెటాల్ హ్యాంగ్ చేయడం, ఇట్లా రకరకాలుగా అంటే వీళ్ళకి ఆ డిఫరెంట్ థాట్స్ వస్తాయి అనమాట. టు ఎండ్ అప్ దేర్ లైఫ్, ఇంకా ఏముంది జీవితం అన్నట్టు.
సో ఈ కౌన్సిలింగ్ సర్వీసెస్ ద్వారా ఎట్లా అంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది, వాళ్ళు ఆ ప్రాబ్లం నుంచి బయటికి ఎలా రావాలనేది వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. శ్రీనివాస్ గారు, ఆడవాళ్ళకు ఒక భయం ఉంటుంది. అంటే ఫస్ట్ ఇలా ఇంట్లో హరాస్మెంట్ చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళు పోలీస్ వాళ్ళని వెళ్ళి అప్రోచ్ అవ్వమంటారా? లేకపోతే లాయర్స్‌ని అప్రోచ్ అవ్వాలా? ఏం చేయాలి ఆ సిట్యుయేషన్స్‌లో? ఇప్పుడు ఇది హరాస్మెంట్ అనేది ఒక లిమిట్ అనేది పెట్టుకోవాలండి మెయిన్గా. ఓకే. ఉమెన్ అనేది ఫస్ట్ టైం జరుగుతుంది అన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు పోలీస్ వాళ్ళు ఏమంటారంటే ఇది ఎన్నిసార్లు జరిగిందమ్మా, ఎంక్వైరీలో ఫస్ట్ టైం జరిగింది కదా, వాళ్ళని పిలిపిస్తారు. ఎవరైతే పేరెంట్స్ ఇంకా తర్వాత హస్బెండ్ ఉన్నారు కదా, వాళ్ళని పిలిపించిన తర్వాత కూర్చోబెట్టి మాట్లాడించి కౌన్సిలింగ్ చేసేసి ఇంకోసారి అలా చేయకండి అని పంపిస్తారు ఫస్ట్ టైం. సో మళ్ళీ సెకండ్ టైం, థర్డ్ టైం అలాగే అయింది. అయినా కూడా సరే అదేంటి ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళందరూ కూర్చొని సాల్వ్ చేసుకుంటారన్నట్టుగా ఉద్దేశంతో పోలీస్ వాళ్ళు ఎలా అంటే పెద్దవాళ్ళని పిలిపించి ఇదర్ సైడ్ బోత్ ద సైడ్, హస్బెండ్ సైడ్ వైఫ్ సైడ్ పెద్దవాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఇది రిజాల్వ్ చేసుకుని ఇంకోసారి మా దగ్గరికి ఇలాంటి ఇష్యూతో రాకూడదు అన్నట్టుగా చెప్పి పంపిస్తారు. సో ఫ్రమ్ దేర్ పార్ట్ దే ఆర్ రైట్. అండ్ ఎందుకంటే ఇప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినప్పుడు అక్కడ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో వాళ్ళిద్దరు కూడా కూర్చొని ఈ సమస్యను అనేది ఒక కుటుంబ సమస్య కాబట్టి కుటుంబంలోనే సాల్వ్ చేసుకోవాలి. లేదు ఇది ఏంటి హారాస్మెంట్ కొట్టడం ఫిజికల్గా కానీ ఇంకా అదేంటి చంపే వరకు వచ్చిందన్నప్పుడు దీన్ని ఎలా అంటే కంపల్సరీగా ఎఫ్ఐఆర్ చేస్తారు. దాని నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఏమున్నాయో చార్జ్ షీట్ వేసి అది కోర్టుకి పంపిస్తారు. అట్లా ప్రొసీడింగ్స్ అనేది అవుతాయి. మీరు ఒకవేళ మళ్ళీ తర్వాత అది ఫ్యామిలీ మ్యాటర్ అని చెప్పాను కదా, ఇప్పుడు ఇంకోరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనుకోండి, ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు మహిళకి అసలు జస్టిస్ దొరకలేదని ఒకవేళ మహిళ ఫీల్ అయింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇమీడియట్గా మీ ఫ్యామిలీలో ఎవరైతే మీకు సపోర్ట్ చేస్తున్నారో బ్రదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, మీరు వాళ్ళ హెల్ప్ తీసుకొని ఒక అడ్వకేట్ని కలిసి సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అది చాలా సివియర్గా ఉందా, రిజాల్వ్ చేయొచ్చా మాట్లాడి అనేది అదేంటి అడ్వకేట్కి తెలిసినప్పుడు దాన్ని మళ్ళీ కూర్చోబెట్టి మాట్లాడతారు. మాట్లాడినప్పుడు అది కూడా కావట్లేదు అన్నప్పుడు నెక్స్ట్ స్టెప్ కేసు వేసేసి దాన్ని నెక్స్ట్ ముందుకు ఎలా తీసుకుని దాన్ని బట్టి వెళ్తాం. సో బేసికల్గా మహిళలు ఏంటంటే ఈ చట్టం అనేది మెయిన్గా వాళ్ళకి ఉన్న ఏదైతే ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ యాక్ట్ ఏదైతే ఉందో 2005 దాని గురించి అనేది బాగా తెలుసుకొని ఈ చట్టం గురించి ఎక్కువ అవేర్నెస్ మీరు తెలుసుకొని మీ వరకే పెట్టుకోకుండా మీ ఫ్రెండ్స్కి ఇంకో మహిళలు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా ఈ యాక్ట్ గురించి చెప్పుకుంటే వాళ్ళు ఇట్లాంటి ఏవైతే హింసలు ఉంటాయో దాని నుంచి కూడా ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా వాళ్ళకి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో, వాళ్ళని ఎవరిని అప్రోచ్ అవుతే ప్రొటెక్షన్ అనేది దొరుకుతుంది అనేది కరెక్ట్గా అవేర్నెస్ అవుతుంది. సో పోలీస్ వాళ్ళు అనేది వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి చేయాల్సిన వాళ్ళు చేస్తారు. సో అసలు విక్టమ్కి రిజాల్వ్ అవ్వట్లేదు అని అనిపించినప్పుడు మీరు ఇమీడియట్గా అంటే అడ్వకేట్ని అప్రోచ్ అయితే దాన్ని బట్టి సీరియస్ యాక్షన్స్ తీసుకోవాలి. సో మెయిన్గా ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది అందరూ కంపల్సరీ అనేది మ్యాండేట్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ ఎట్లా అంటే అక్కడ మనిషి అన్నప్పుడు ఈ సాటి మనిషితో ఎలా బిహేవ్ చేయాలి, ఆ మేనర్స్ అనేది ఒక సివిలైజ్డ్ పర్సన్ అనేది ఎలా ఉండాలి, అది మగ కావచ్చు ఆడ కావచ్చు, పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీగా మనకి ఫండమెంటల్ రైట్ ఉంది కదా, ఫండమెంటల్ డ్యూటీ ఏదైతే ఉందో కంపల్సరీగా 6 నుంచి 14 సంవత్సరాల వరకు ఎవరైతే పిల్లలు ఉంటారో ఆడ కానీ మగ కానీ వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ చేసినప్పుడు ఆ ఎడ్యుకేషన్ స్కూల్స్లో కూడా ఇది మోరల్స్ అనేది నేర్పించాలి. సొసైటీలో ఎలా ఉండాలి, ఆడవాళ్ళ పట్ల అదేంటి గర్ల్స్ పట్ల ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళని ఎలా చూడాలి, మనం ఎంత డీసెంట్గా డిగ్నిఫైడ్గా పెరగాలి, చదువుకొని ఫ్యూచర్లో ఎలా ముందుకెళ్ళాలి అనేది పేరెంట్స్ నేర్పియాలి. అలాగే స్కూల్లో టీచర్స్ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరిది బాధ్యత. ఓవరాల్గా భారత పౌరులు ఎవరైతే ఉన్నారో అందరి బాధ్యత అనమాట. ఎవరికైతే కామన్ సెన్స్ ఉండి గ్రే మ్యాటర్ ఉండి మంచిగా వాళ్ళు సొసైటీకి ఏదైనా వాళ్ళ ద్వారా ఫలితం జరగాలి, పాజిటివ్ జరగాలి అని అంటే మనమే కాకుండా మన ఇంటి లోపలే కాకుండా మన చుట్టుపక్కల సొసైటీ గురించి కూడా ఆలోచించి వాడు తప్పు మార్గంలో వెళ్తుంటే దాన్ని మ్యాక్సిమం టు మ్యాక్సిమము దాన్ని తగ్గించి వాడిని మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత అందరిది. కానీ ఇక్కడ మన సొసైటీలో అలా జరగట్లేదు. నా వరకు ఉంటే చాలు అన్నట్టుగా సెల్ఫిష్నెస్ ఎక్కువైతుంది కాబట్టి క్రైమ్స్ అనేవి పెరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన ఇన్సిడెంట్ వాడు హ్యామర్తో కొట్టి చంపేశాడు అని అంటున్నారు కదా, పీసెస్ చేశారు అంటున్నారు. కానీ వాడికి ఆ థాట్ అనేది ఎలా వచ్చింది, ఇన్హ్యూమన్గా ఎందుకు బిహేవ్ చేశాడు, వాడు తాగుడు మైకంలో చేశాడా, లేకపోతే వాడికి ఆ క్రూరత్వం అనేది చిన్నప్పటి నుంచి బిల్డ్ అయిందా, ఏదైనా సినిమాలు చూస్తే రకరకాలు ఉంటాయి కదా. సో వాడి మెంటల్ అబిలిటీ అనేది సరిగ్గా పెరగలేదా, అట్లాంటి వాడికి పేరెంట్స్ అనేది ఒక మగవాడు కదా ఒక ఆడమని ఇచ్చి పెళ్లి చేసేయాలి అని చేశారా. సో ఇవన్నీ కూడా మనం చూడాలి.
సో వేగా ఎట్లా అంటే అమ్మాయి అంటే అమ్మాయి కాబట్టి వీళ్ళు మగవాళ్ళు అత్యాచారాలు చేస్తున్నారు, లేకపోతే మగవాళ్ళు ఫిజికల్ అబ్యూస్ చేస్తున్నారనే దానికి కంక్లూజన్‌కి అనేది రాలేము. ఎందుకంటే చాలా సర్కమ్‌స్టాన్సెస్, సిట్యుయేషన్స్ ఉంటాయి కాబట్టి. సో ఇవన్నీ అనేది చెప్పాను కదా మీకు. మంచిగా అందరిని ఏంటి ఇప్పుడు ఇవాళ పిల్లలే రేపటి భవిష్యత్తు కాబట్టి వాళ్ళందరినీ మంచి మార్గంలో నడిపియాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిది. ఇది చేస్తే ఖచ్చితంగా ఒక సొసైటీ అనేది బెటర్ సొసైటీ అనేది మనము చూసుకోగలుగుతాం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ అండి. మీ వాల్యుబుల్ టైం మాతో ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే వ్యూయర్స్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాము. అప్పటి వరకు సైన్ అప్ మీ మహి.